మా నికర జలాల గోదావరిలో అదనపు నీళ్లు ఉన్నాయి, గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, సముద్రంలో కలిసే నీళ్లు మేము వినియోగించుకుంటున్నాం అని వాదిస్తున్న ఆంధ్రప్రదేశ్ మా ప్రాజెక్టులకు ఎందుకు అభ్యంతరం పెడుతుంది? మా శాశ్వత ప్రాజెక్టులకు శాశ్వత కేటాయింపులు జరిగిన తర్వాతనే కదా నీకు వరద జలాలు ఉన్నాయా లేదా అని లెక్కదేలేదు. సో గోదావరి నది మీద నిర్మిస్తున్న తెలంగాణ ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తయిన తర్వాతనే ఏదైనా ఇతర ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలి, ముఖ్యంగా వరద జలాలకు సంబంధించి. నేను గోదావరి నీళ్లు బనకచెర్లకు తీసుకుపోతానని చెప్పాను. పోలవరం టు బనకచెర్ల. ఎక్కడ నీళ్ళు ఇవి? సముద్రంలోకి పోయే నీళ్లు. సముద్రంలోకి పోయే నీళ్లు నేను తీసుకుపోతానంటే దాన్ని కొంతమంది ఒక పార్టీ రాజకీయం చేస్తే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేయకపోతే వెనకబడిపోతామని ఇంకొకరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది మంచిది కాదు.